DJ Nikhil DJ ఆపు మామా అల్లుడు నేను డైలాగ్ చెప్తా మామా రైట్ పోరగాని చేతులు ఉంటది పలక పోరగాని చేతులు ఉంటది పలక ఆన్లైన్ రావే నా సిలక ఆపు మావా అల్లుడు నీ మీద నేను డైలాగ్ చెప్తా మావా ఆకాశంలో ఉంటే చందమామ ఆకాశంలో ఉంటే చందమామ మా గుండెల్లో ఉంటాడు అంజు మావా నీ అబ్బా డాన్స్ చేయటం ఇంతసేపు అవుతుంది ఒక్కళ్ళు కూడా అయితలేదు తాగిర్రు అసలు అన్నోళ్ళు రైట్ మామా బాజీ అని పెళ్లికి మేమిద్దరం డాన్స్ ఆడతాం మామా ఎంజాయ్ రా పాడేరా రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదంటూనే గుర్రదో గుర్రదో కొట్టకడకొచ్చిందా గుర్రదో గుర్రది పచ్చి పచ్చి కొంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్ ఎప్పలి పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు ఏ మైగాన్ పతంగ్ తెంపినా మామా నిన్న పతంగ వచ్చింది మామా అరే పతంగ వచ్చినవారా అరే మై ఇంకోటి ఎగిరేరా నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తావు మామా అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉరికేవా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాషే నేను ఈయన కూర్చుంటా కారు ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను అది పతంగ తెచ్చి ఇక్కడే కూర్చోరా ఈయన కూర్చుంటా నువ్వు ఈయన కూర్చోరా అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు అమ్మతోడే చెప్తున్నా నీకు అరే మైగా ఏం చిల్లర లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి అరే బాషి నీ మీద నాకు ప్రేమ ఉందిరా మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు మరి కోసినాడు గమనం ఉండాలా నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు నా ఇజ్జత్ పోయింది మైగాని పతంగ కోయలే అని చెప్పాను నేను వెళ్ళిపోతా అరే బరాత్ల పతంగులు ఎగిరెత్తుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏందే మామా అరే గంతేరా ఏం చేయమంటా నేను అరే ఈయన కూర్చోను నువ్వు అరే నువ్వు పతంగ వచ్చినావారా అవునరా మైగాన్ పతంగ్ కోసినా ఇక్కడ నువ్వు అరే మీరు కూడా వర్రా పోరా సార్ నన్ను వెళ్ళిపోమన్నాను అవునరా వెళ్ళిపోమన్నా డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను అవునరా డీజే లెక్క నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపో బొక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావు నన్ను పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పనరా నీకు ఏం పనరా నీకు చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కులోకి వెళ్ళకపోతే నన్ను అడుగువా తల కొంచెం లెఫ్ట్ కనా కిందికి కొంచెం స్మైల్ అమ్మా ఆ భాషయానికి ఛాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చిన వస్తుంది అవురా నిన్ననైందమ్మా నీ పెళ్ళి అప్పుడే ముక్కోవాలి కొట్టినాదిరా అది కొట్టినా వచ్చిండు నిన్న రాత్రి వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు మైగాడ నీకేమైనా తెలివి ఉన్నదిరా గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు నేను ఎందుకు పిలుస్తా మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటుంది తాగు చాయ్ తాగు
ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో ఓ కెమెరా తెచ్చి నీ నోట్లో కుక్కుతా గమ్మున తాగేసిపో. మా చెల్ల కలిపి చెడబుట్టింటారా వీడు మైగాడు అన్ని గరీస్ పనులు చేస్తున్నాడు. అంటే జర బచ్చోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? కొద్దికు ముఖ్య వాళ్ళ కొట్టినట్టావు మళ్ళీ మంచిగా అంటావు. అగో వచ్చిండు చూడు దొర. గోపిలో మౌనికో సొట్ట బుగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవారి. గోపిలో మౌనికో సొట్ట బుగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవారి. నీ సన్నానే నీ సన్నానే నీ సన్నానే నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో. నువ్వు ఫోన్ చేయకరా లిప్స్టిక్ గా ఊకే. నేను పోయేస్తానే కూతున్నా. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆపుతుంది అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు. ఇది ఎమ్మెల్యే దగ్గరికి పోయేది ఉందట నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా, ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపిడా నేను? పెద్ద మనిషి దగ్గరికి పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నాలుగు ఎప్పుడు వస్తాయి. పో ఉండు, ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాపు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక జరానికి భావన రా అంటే కళ్ళు పోతాయి. ఏడికి పోతాయి? ఏడివైనా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం, అప్పుడు మీ అయ్య ఎవరికి పెళ్లి చేస్తాడో అని చూస్తా. బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య, ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, నేనంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగిన తలకాయ కిందకి వేసుకుంటావు. నా మెడనరాలకి ఏం కాలే బావా. నా మెడనరాలకేం బావ నవ్వులేదు. బావని బావాని పోతే బొమ్మడు దగ్గర బండి తీరా, ఎటువైనావు? అయ్యో ఇరుస్తున్నట్టు నన్ను నడు ఇడికెళ్ళి. ఏడున్నావురా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పెద్ద మనిషి ఏడికోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం వెనుక జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నారా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుకురా. ఊకో జరిసేపు. అగో వస్తుంటా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తేనే. నమస్తే. నమస్తే చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జిందేటెడ్ సార్ బిజీగా ఉన్నారు. సరే, నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లరెడనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్లనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? నడు.
ఏ తిరుపతి కారు తీరా. పడతలేదురా, చుక్కలే కురిపిస్తున్నావు. ఏమైందిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బొబ్బే ఎందుకుంటే బొక్క తిను తింటలేవా? నీ దగ్గరకు వచ్చినా సెట్ అయిపోతుంది. పోదామా? అవ్వు మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు? అరే తిరగా గిటారా రాయ్ నేనే గిటా. ఓ రాదమ్మా, దగ్గరలో పండుగలు ఏం లేవు కదా, బబ్బు ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఆగో రాక రాకస్తే ఎందుకు వచ్చిందంట రా చింపిరి చుట్టాడా. ముసలి ఏం చక్కగా చెప్పదా? నువ్వు కోరానమ్మా, ఏం లే జాబ్ లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే నాయన మనం చూసిపోదామని వచ్చిన. చూసిపోనికే గిన్నె అయిన బ్యాగులు తెచ్చుకున్నావు. నీకేమైందిరా నుండు. బబ్బి ఊళ్ళో దోమలు మస్తు అయినాయి, రాత్రికి ఎట్లా వండుకుంటావో ఏమో. అమ్మో ఏమైందే? తోమ ఈ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కలుస్తున్నాయి. మీ బబ్బే కదా. ఏం పిల్ల తింటలేవా? బక్కగా అవుతున్నావు. అట్లేం లేదు నాయన. నువ్వు అంత పక్కన నీకేమాయిరా? దోమ ఇంకా దోమ గరిచాను కుక్క గరిచాడు గట్ల వస్తామైందిరా. మరి ఇప్పటిదాకా బబ్బు ఉన్నప్పుడు అనలే? కాదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఈయన దోమల సంగతి అని తెలియదు. ఆడికేమే బర్రె లెక్కున్నాడు. రాదమ్మో బర్రెనా చెప్తున్నా. ఆగో ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. బబ్బి పోని దీన్ని ఎత్తికి ఒక్క పెడతా. మస్తు రోజులు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, ఊర్జోడిని పోదాం. అయ్యయ్యో అయ్యయ్యో ఏమైంది గుండెలోన, నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోన. తన మాటలు చక్కెరలా బుక్కినట్టు వస్తుంది లోపల, ఎంతుండాలో అంతలా తీయగుంది తన సోపతిలా. అరే రోజులేనియో అలజడేదో పుట్టే గుండెల్లో తుల్లోనా. అయ్యయ్యో అయ్యయ్యో ఏమైంది గుండెలోన, నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా. నువ్వంటే నాకు ఘోరంగా ఇష్టం బబ్బి. ఇదే మాట ఒకసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు బాలి. నువ్వంటే నాకు ఘోరంగా ఇష్టం బబ్బి. అరే నేను నీకు గుండె మీద 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే, ఆ మబ్బుల వర్షం లాంటిదే మన జంటనే. ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తేనే, ప్రతి గంటను ముందుకు తోస్తేనే, ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే కాలాన్ని ఆపేస్తేనే. మనసులా ఉండదే నువ్వొదిలెల్లాక, బండరాయిలా బీరిపోత ప్రతిరోజలా. అరే నాకై నువ్వు నీకై నేను పోదాం పద పై కలా. అయ్యయ్యో ఏమైంది గుండెలోన, నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోన. నిజంగా నీకు నేనంటే అంత ఇష్టమా బాబా? ఓసిన మరదలు దానా ఓడి చెప్తే గుర్తుపెట్టుకోను. నీకంటే తోపు పిల్ల, నీకంటే కిరాకున్న పిల్ల, నీకన్నా మస్తు పైసలు ఉన్న పిల్ల, మస్తు చదువుకున్న పిల్ల. ఇక గిట్లాంటి పిల్లని చేసుకుంటే మై గాని లైఫ్ సెటర్ అయ్యి, గట్లాంటి పిల్ల కొద్ది వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా మై అని అదే ఆఫర్ ఇచ్చింది అనుకో, దాన్ని మంచిగా కూర్చోబెట్టి
ఒక గ్లాస్ థమ్స్అప్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మైగడ్ మౌనికని ఎంత లవ్ చేస్తున్నా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చెప్పే మైబో ఎంత లవ్ చేస్తున్నా నేను? బొట్టేసినే చెప్పలేనులే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే నా మాటల్లో నా ప్రేమనే తిక్కితే ఎట్లా తెలుపనే నీ కళ్ళకు కవితలు సాలవే నీ సూపుకు వంతెన వెయ్యవే ఇట్లా రాలిపోని కొత్త పువ్వలే ఎట్లా పుట్టావే నీ సొగసులో పడిపోయా మాయదారి పిల్ల ఏమందం సరసు నువ్వేనా మల్లె పూల మాల అరే రోజులే నీయో అలజడేదో పుట్టే ఇంతకీ నీ సపోర్ట్ ఎవరికి? మీ అన్నక మీ వైభవక? సపోర్ట్ అన్నకే గాని గెలిచేది ఎట్లన్నా వైభవగా. ఊరుకు 4 మంచి పనులు చేసినాకే నేను ఇస్తా. ఆ బట్టె బాజీ అంతా మాట్లాడితే నువ్వు కూడా ఖరాబ్ అవుతావు.